రోజువారీ జీవితంలో వేదాంతం ఎపిసోడ్ నెంబర్ 61. క్షమ. మనస్సులోని భారాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా జీవించడం ఎలా? పరిచయం. మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించడం చాలా కష్టంగా అనిపించవచ్చు. కోపం, బాధ, నిరాశ మనసులో నిలిచిపోతాయి. అయితే ఒక ప్రశ్న, క్షమించడం అంటే తప్పును సమర్థించడమా, లేక మన అంతరంగానికి స్వేచ్ఛ ఇవ్వడమా? వేదాంత దృష్టి. వేదాంతం ప్రకారం క్షమ, ఫర్గివ్నెస్ అనేది బలహీనత కాదు, అది గొప్ప అంతరంగ బలం. క్షమించడం అంటే జరిగిన అన్యాయాన్ని మర్చిపోవడం కాదు, దానివల్ల కలిగిన ద్వేషం, ప్రతీకారం, కోపం అనే భారాన్ని మన హృదయం నుంచి విడిచిపెట్టడం. క్షమించే వ్యక్తి తన మనశ్శాంతిని కాపాడుకుంటాడు. గతంలోని బాధలకు బానిసగా ఉండడు, జ్ఞానంతో ముందుకు సాగుతాడు. ఉదాహరణ, చేతిలో మండుతున్న బొగ్గును పట్టుకొని మరొకరిపై విసరాలని అనుకుంటే ముందుగా కాలేది మన చేయి. అలాగే కోపాన్ని ఎక్కువ కాలం పట్టుకొని ఉండడం వల్ల ముందుగా నష్టపోయేది మన మనస్సే. రోజువారీ జీవితంలో మనల్ని బాధ పెట్టిన వ్యక్తిని గుర్తు చేసుకొని మీకు మీరు ఇలా చెప్పుకోండి, నేను గతాన్ని మార్చలేను, కానీ ఆ బాధ నా జీవితాన్ని ఇంకా నియంత్రించనివ్వను. ఆచరణ. ఈరోజు మీ మనస్సులో ఇంకా మిగిలి ఉన్న ఒక చిన్న బాధను గుర్తించండి. ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకున్న పాఠం ఏమిటో రాసుకోండి. అవసరమైతే ఆ వ్యక్తిని క్షమించాలని మనస్సులో నిర్ణయించుకోండి. మీ మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్య సందేశం, క్షమించడం అనేది ఎదుటివారికి ఇచ్చే బహుమతి మాత్రమే కాదు, మనకు మనమే ఇచ్చుకునే శాంతి అనే వరం. ముగింపు. వేదాంతం చెప్పే క్షమ గతాన్ని చెరిపేయదు, కానీ దాని బంధనాల నుంచి మనల్ని విముక్తం చేస్తుంది. క్షమతో నిండిన హృదయంలో ద్వేషానికి చోటు ఉండదు. అక్కడ శాంతి, కరుణ, జ్ఞానం వికసిస్తాయి. తదుపరి ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్. తదుపరి ఎపిసోడ్, సంతృప్తి. ఉన్నదానితో ఆనందం ఉండి ఎదుగుదలను కొనసాగించడం ఎలా?